ఇప్పటికే అధికారికంగా వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ఎర్రంపల్లి తమ్మిలేరులోని రిజర్వాయర్ వద్ద ఉప్పలమ్మ దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయని పూజారి అంజన్ రావు తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా చనిపోయిన పెద్దలకు పెట్టడం మరియు ప్రజల కోసం వివిధ కార్యక్రమాలు జరుగుతాం. హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని పూజారి కోరారు. శివరాత్రి మడతలు పోనివ్వకండి. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం వంగర మండలంలోని సంఘం గ్రామంలో సంగమేశ్వర స్వామి జాతర సందర్భంగా సచివాలయ మహిళా ఉద్యోగులు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు విధులు నిర్వహించమని తహసీల్దార్ ఆదేశించారు. మహిళా ఉద్యోగులు గర్భిణీ మహిళలకు కూడా అర్ధరాత్రి విధులు కల్పించడంపై శాంతియుత నిరసన తెలిపారు. మరుగుదొడ్ల వద్ద మహిళా పోలీసులను నియమించడం, ఎంపీడీఓను కలవడం వంటి చర్యలు తీసుకున్నారు. ఈ తీరుపై రాజం నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ తలే రాజేష్, ఎంపీ సురేష్ ముఖర్జీ, జడ్పీటీసీ ప్రతినిధి కరణం సుదర్శన రావుడు కూడా మండిపడ్డారు. మిగిలిన డిపార్ట్మెంట్ కొంచెం వేస్ట్ ఏంటంటే 1 ఫోన్ సర్దుబాటు అవుతుంది సార్. మిగిలిన కూడా చేసుకోగలం. మన సర్వేలో అవన్నీ అవుతుంది సార్. అవుతుంది సార్. ప్రాబ్లం లేకుండా చూసుకుని తీసుకొచ్చారు. తహసీల్దార్ గారు చేస్తారంటే 10వ తారీఖున వాళ్ళకి ఆర్డర్ వేస్తారు. మీరు కూడా సెక్రటరీకి మహిళా పోలీసులు కేఎంఓ అని చెప్పారు. వెంటనే ఒక ఆర్డర్ తయారు చేస్తాం. అంటే తర్వాత మార్పు వచ్చి రాత్రి చేస్తామంటే మొత్తం అందరికీ తీసి ఎవరికి లేదు మొత్తం మంచి సెక్రటరీ అందుకే మిగిలిన డిపార్ట్మెంట్ కొంచెం వేస్ట్ ఏంటంటే 1 ఫోన్ సర్దుబాటు అవుతుంది సార్. మిగిలిన కూడా చేసుకోగలం. మన సర్వేలో అవన్నీ అవుతుంది సార్. అవుతుంది సార్. ప్రకాశం జిల్లా మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానంలో గత సంవత్సరం మహాశివరాత్రి గండ దీపోత్సవం మహిళలకు ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించి అప్పటి మాజీ పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం భీమ్ నాయక్ అభినందనలు తెలిపారు.
చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం మారేడుపల్లి గ్రామంలో 1993 నుంచి తిరువణమలై గిరి ప్రదర్శన చేస్తున్న భక్తుడికి ధ్యానంలో అడవిలో మహాదేవేశ్వరుడు ఉన్న సంకేతం లభించింది. 2020లో గ్రామ భక్తుడు మురళితో కలిసి అడవిలో మహాదేవేశ్వర లింగాన్ని కనుగొన్నారు. లింగం లభించిన రోజు మహాశివరాత్రి కావడంతో గ్రామస్తుల సహకారంతో నిత్య పూజలు కొనసాగుతున్నాయి. అడవి మార్గంలో సౌకర్యం కల్పించి చిన్న ఆలయం ఏర్పాటు చేశారు. ఈరోజు అభిషేకం చేస్తూ ఈ 6 సంవత్సరాలు శివరాత్రికి కానీ ఒక దీపోత్సవానికి కానీ ప్రతి పౌర్ణమి రోజు మేము విషయాల అద్భుతంగా ఇక్కడ పూజ జరగడానికి వీళ్ళు మీడియా మూలంగా కూడా మీరందరికీ అంది మీరందరూ కూడా వచ్చి ఆ మహాదేవేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలను పొందాలని మేము కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లా తావనంపల్లి మండలం ఈ ఎగుమాడిపల్లి గ్రామం నందు ఈ మండలం కాదు జిల్లా తరఫున కూడా మీరు విస్తరింపజేసి తెలియజేస్తారని కూడా మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమః శివాయ. పక్కనే వెంకటేశ్వర స్వామి ఉన్నారు. వెంకటేశ్వర స్వామి వండుకొని నీకు తెలుస్తుంది కదా స్వామి, మన పోదామే పోయి మనం చూపించిన మీరే ఎత్తిచ్చాను అని వచ్చినారు. వచ్చి చూసినాము, పోయినాము, తెచ్చినాము స్వామి. కనిపించారు సర్పం రూపంతో. అదేవిధంగా తిరువణామల గిరి ప్రదర్శన మేము దాదాపు 92-93 నుంచి తిరుగుతున్నాము. అప్పుడు మా గురువు గారి రమణాశ్రమం శేషాద్రి స్వామి ఆశ్రమంలో కనపడినాము కాబట్టి ప్రతి శివరాత్రి ఇప్పుడు దాదాపు 6-7 శివరాత్రులు చేస్తున్నాము. నిత్యంగా జరుగుతుంది. వచ్చే రేపు లింగోత్తర పూజ కూడా చేస్తున్నాము. జై 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 నమః ఓం నమః శివాయ. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని టీడీపీ నేతలు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా గత 5 ఏళ్లలో జరిగిన అనేక అక్రమాలపై మండిపడ్డారు. వెంకటాచలం పంచాయతీని తొలగించడం, 80 లక్షలపై అవినీతి కేసులను వెల్లడించడం నేపథ్యంలో నిద్ర లేస్తే అబద్ధాలు ఇప్పుడు అమ్మాయి బాబు కబద్దాలు కూడా చెప్తాం. మా చంద్రబాబు రెడ్డి గారు కానీ ఒక్కసారి కానీ నువ్వు బూతు మాటల్లో కానీ అవాకులు చవాకులు పేరుతో మాత్రం తీవ్రంగా ఉంటుంది. పంచాయతీలోని సర్పంచ్ని తొలగించడం మనం చూసాం. ఈరోజు ఎంత నీచానికి దిగజారిపోయారంటే ఇక్కడ ఉన్నటువంటి అవినీతి ఏమైపోయినా పర్వాలేదు, ఎంత దూరమైన నాశనం అయిపోయినా పర్వాలేదు, నేను నా ఫ్యామిలీ మేము ఉంటే చాలు అనుకోని ఈరోజు చేశారు. ఈరోజు ఒక మహిళని నీచమైన స్థితికి దిగజారి చేశారు వెంకటేశ్వర. అది నీకు తెలియట్లా. డబ్బు అనేది పైన వేసుకొని తగలబెట్టుకో. నోటికి ఏది వచ్చినట్టు ఆ గతంలో నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు ప్రవర్తించినట్టు తీరు ఒక్కసారి నువ్వు అర్థం ఉంటారని ఒక మా ఎస్సీ సోదరులైనటువంటి వాళ్ళని మీరు పూలు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ అనైతిక ఒప్పందంతో యాదగిరిగుట్ట ఆలేరులో 1-2 గెలిపించారని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. నేడు ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రజాపాలనను ప్రజలు దీవించి యాదగిరిగుట్ట ఆలేరు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపాలిటీలో అనేక అవకతవకలు జరిగాయని ఎంక్వైరీ కమిటీ వేసి తిన్న పైసా కక్కిస్తామని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి తెలిపారు. బీజేపీ గెలిచే మీరు మీ అనైతిక ఒప్పందం వల్ల గెలిచే తప్ప ఎక్కడ కూడా ఇది మీ విజయం కాదు. ఇప్పటికైనా మహేందర్ రెడ్డి గారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఒక బీసీ బిడ్డ మీద మీరు వల్గర్ లాంగ్వేజ్ బంద్ చేయండి. ఏ ఎలక్షన్ వచ్చినా, ఎంపీ ఎలక్షన్ వచ్చినా ఆలేరులో కాంగ్రెస్ కంచుకోట, సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా ఆలేరులో కంచుకోట, ఇవాళ మున్సిపల్ వచ్చినా ఆలేరు కంచుకుంటే విజ్ఞప్తి చేస్తూ ఈ ఫలితాలతోటన్నా
మరి బుద్ధి జ్ఞానం తెచ్చుకొని మరి చిల్లర మాటలు చిల్లర దుకాణం బంద్ చేసుకోవాలి. ఈ గెలుపుకు సహకరించినటువంటి మా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులకు, ముఖ్యంగా ఆలేరు పట్టణం, గుట్టపట్టణంలో కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించిన మోటార్ మహాశయులకు 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నా. రైల్వే అండర్ పాస్ విషయంలో అందరం ఉద్యమాలు చేస్తా ఉంటే ఈమె కాన్వాయ్ వేసుకొని పోతా ఉంది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కాన్వాయ్ ఉంటది, కానీ ఏదైనా మనిషి 10 మంది కనబడితే దిగి మాట్లాడతాడు. కానీ ఆమె అద్దాలు ఎక్కించుకొని పోకుండా ఇది రాదు, అండర్ పాస్ రాదు అని చెప్పేసి మాట్లాడిన సందర్భం. చనిపోతే 3 కిలోమీటర్ల చొప్పున తీసుకొచ్చి శ్మశాన వాటికకి తీసుకెళ్లినటువంటి సందర్భం. అంటే మనం సమర్పించేసి భక్తు రాజకీయ పార్టీగా మారి భక్తు దోపిడీ పార్టీగా మారినటువంటి మీరు కదా, ఎవరు ఆదరిస్తారు మిమ్మల్ని? తెలంగాణ రాష్ట్రంలో మీరు గతంలో చెప్పారు, మేము మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ శకం ముగిసింది, అయిపోయింది. మీ తెలంగాణ భవన్ కి తాళం వేసుకునే రోజు దగ్గరలోనే ఉంది. ప్రజలు ఆదరించే ప్రసక్తే లేదు. ఆలేరు బీజేపీ గెలిచిన మీరు మీ అనైతిక ఒప్పందం వల్ల గెలిచిన తప్ప ఎక్కడ కూడా ఇది మీ విజయం కాదు. ఇప్పటికైనా జోగులాంబ గద్వాల జిల్లా ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి క్రీడల ప్రారంభోత్సవాన్ని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు నిర్వహించారు. గ్రామీణ స్థాయి ప్రతిభావంతుల క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని, క్రీడలు శారీరక, మానసిక వికాసానికి సహాయపడతాయని అన్నారు. డివైఎస్ఓ కృష్ణయ్య అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో విజేతలకు ఎస్పీ మెడల్స్, సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో గద్వాల సర్కిల్ ఇన్స్పెక్టర్ టంగుటూరి శ్రీను, పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు, ఎస్జీఎఫ్ సెక్రటరీ డాక్టర్ తోట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ బాడీ లాంగ్వేజ్ తెలుసుకోవచ్చు. నేషనల్ బాడీ లాంగ్వేజ్ తెలుసుకోవచ్చు. నేషనల్ బాడీ లాంగ్వేజ్ తెలుసుకోవచ్చు. విజయనగరం జిల్లా రాజం పట్టణంలో వైద్యులు 3 రోజుల వైద్య సేవలను నిలిపివేస్తామని ప్రకటించారు. ఇటీవల అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరిన రోగులు చికిత్స పొందుతూ మరణించడంతో కొందరు బంధువులు వైద్యులపై దాడికి దిగటం జరిగిందని వారు తెలిపారు. వైద్యులు అత్యవసర సందర్భాల్లో సహాయం చేస్తామన్న విధి వక్రీకరణ వల్ల సమస్యలు ఎదురైనందున తమ నిరసనలో 3 రోజుల సేవలు అందించలేమని ప్రజలకు తమ ఆవేదన తెలియజేస్తున్నట్టు తెలిపారు. అయినప్పటికీ డాక్టర్ ఎప్పుడు నెగిటివ్ గా రాయడం నేను చూడలేదు. చాలా మంది మిత్రులు నాకు తెలుసు పరిస్థితి అంతవరకైనా అది చూస్తే గుండెకి చెల్లిస్తుంది. సో అటువంటి స్థితిలో సరే అమ్మా మీకేం నేను అవకాశం ప్రయత్నం చేస్తాను. రాజంలో ఒక హాస్పిటల్లో ఒక 13 సంవత్సరాల బాలిక చనిపోవడం జరిగింది. ఆ చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయమే. అలాగే దాంతో మాకేమీ సంబంధం లేకపోయినప్పటికీ కూడా ట్రీట్మెంట్ సరిగ్గా చేసి రిస్క్ చెప్పినప్పటికీ కూడా డాక్టర్ గారి మీద, హాస్పిటల్ మీద దౌర్జన్యంగా ప్రవర్తించారు.
సో దీనిని నిరసనగా తెలియజేస్తూ మేము సోమ మంగళ బుధవారాలు 3 రోజుల పాటు ఓపీ సేవలు నిలిపివేస్తున్నాము. అలాగే మేము వచ్చే సోమవారం ఒక ప్రొటెస్ట్ ర్యాలీ తెలియజేస్తున్నాము. దీనికి మద్దతుగా ఎవరైనా లోకల్ పీపుల్ ఎవరైనా వచ్చినా కూడా మేము వెల్కమ్ చెప్తున్నాము. అలాగే హాస్పిటల్ డాక్టర్ గారి మీద కానీ స్టాఫ్ మీద దౌర్జన్యం చేసిన వాళ్ళకి, హాస్పిటల్ ఎక్విప్మెంట్ డ్యామేజ్ చేసిన వాళ్ళ మీద మేము పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వబోతున్నాము. ఇక నుంచి ఏదైనా హాస్పిటల్ మీద సంబంధం లేకపోయినా ఇలాంటి దౌర్జన్యాలు చేసిన వాళ్ళకి ఆ ఊరు వరకు ఓపీ సేవలు పూర్తిగా నిలిపివేద్దాము, కొన్ని రోజులు తాత్కాలికంగానే ఆలోచన కూడా ఫర్దర్గా చేయాల్సిన పరిస్థితికి మాకు తీసుకొచ్చారు. ఈ ప్రాణాలు నిలబెట్టి వైద్యం మేము చేస్తున్నప్పుడు మాకు రక్షణ ఉండాలి, కానీ చివరికి మా ప్రాణాలు ఉంటాయా లేదనే పరిస్థితికి అయితే మన రాజాం వైపు లేని పరిస్థితిని కొత్తగా తీసుకొచ్చారు. దయచేసి ఇలాంటి సంస్కృతిని అయితే ఆపండి. ఈ విషయం మీరందరికీ తెలియజేయండి, మాకు మద్దతు తెలియజేయండి. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో అడ్వకేట్ మహమ్మద్ కథీర్ తన స్వంత ఆఫీసులో కత్తులతో దాడి చేయబడుతూ దారుణంగా హత్యకు గురయ్యారు. ఘటనా స్థలంలోనే మృతి చెందగా దాడికి సంబంధించిన నిందితుడు పరారయ్యారు. అత్తాపూర్ పోలీసులు క్లూస్ టీం ఆధ్వర్యంలో సీసీటీవీ ఫుటేజ్, కుటుంబ వివాదాలపై ఆధారాలు సేకరిస్తూ హత్య అసలు కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం
A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. దీన్ని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంక వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లేస్లోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైమ్ డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. మీరే చేస్తున్నారుగా. ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను దీన్ని చదువుకో అంటులేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా? లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. టాలెంటెడ్ జర్నలిస్టుల సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. Talking tree, కొత్త lessons నేర్పే talking tree. Cute rhymes పాడే talking tree. Stories చెప్పేడోడు, మనకి నచ్చేడోడు. Learning అన్ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు, అన్ని చెప్పి నీకు. Anytime, every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాల మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్. వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా
అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం మునికొడవలి ఇసుక ర్యాంపు వద్ద అనుమతి లేకుండా రాత్రి ఇసుక రవాణా జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. రాత్రి 10 గంటలకు 2 లారీలు మైన్స్ అధికారులు సీజ్ చేసి వాహనాలను సీతానగరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అధికారులు ఇలాంటి అక్రమ రవాణాపై భవిష్యత్తులో కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. బస్ కటింగ్ అవుతుంది కదా. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం గోకవరం మండలం మల్లవరం గ్రామంలోని శ్రీ ఉమా సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుక ఘనంగా నిర్వహించారు. పూజలు, అభిషేకాలు, జాగరణాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఆలయం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైనా ఏలూరు జలాశయంలో పుణ్యస్నానాలు చేసి తర్వాత రథోత్సవంలో పాల్గొని ఉమా మల్లేశ్వర స్వామి తీర్థ ప్రసాదం ఆశీస్సులు పొందవచ్చని ఆలయం కమిటీ తెలిపారు. రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లకు రిటర్నింగ్ అధికారులు మధుసూదన్, శ్రవణ్ ద్వారా ధ్రువపత్రాలు అందజేశారు. కాంగ్రెస్ నుండి గజవాడ లావణ్య, రవి, బైరం, స్వప్న, పుట్టి సందీప్, గజవాడ నాగరాజు, దేవుని రంజిత్, డాకీ శ్యామల, పోచమ్మల, నవనీత, టీఆర్ఎస్ నుండి ప్రవీణ్ చౌదరి, చరిత, మద్దెల మాధవి తదితరులు రిటర్నింగ్ అధికారుల నుంచి పత్రాలు అందుకున్నారు. చైర్మన్ ఎన్నికల అధికారి తుప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. ఎన్నిక చేపట్టడానికి అంతా కూడా ప్రశాంతంగా జరిగిపోయింది. ఇక మిగిలింది చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నికకు సంబంధించి వాళ్ళందరికీ కూడా సోమవారం నాడు 11 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుంది. 12:30కు ఎన్నిక చేపట్టడం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి ఏర్పాట్ల కోసము ఆ ఎన్నిక నిర్వహించడం కోసం జిల్లా కలెక్టర్ గారు రామాయంపేట మున్సిపాలిటీకి ఆర్డీఓ తుప్రాన్ నన్ను ఆథరైజ్డ్ ఆఫీసర్గా ఇచ్చారు. కాబట్టి నేను ఈ రోజున వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సోమవారం నాడు 11 గంటలకు రమ్మని, అట్లే 12:30కు సమావేశం ఉంటుందనేది. వాళ్ళు సమావేశానికి హాజరైనట్లయితే ప్రమాణ తర్వాత ఎన్నికలు ఆ రోజు నాడు పూర్వం వచ్చినా లేకుండా ఎంతమంది సభ్యులు ఉన్నా కానీ ఎన్నిక జరుగుతూ ఉంది. ఇది సాధారణంగా ప్రొసీజర్ సంబంధించి. సో రామాయణపేటలో ఎన్నిక చాలా ప్రశాంతంగా జరిగింది. దానికి సహకరించిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అంటే ఉప ఎన్నిక సందర్భంలో కూడా ఈ చైర్మన్ అండ్ ఉప చైర్మన్ ఎన్నిక సందర్భంలో కూడా మున్సిపాలిటీ పరిధిలో 144 అంటే 163 సెక్షన్ బిఎన్ఎస్ అంటున్నారు. ఒకప్పుడు 144 సెక్షన్ అనేవారు. ఈ 163 సెక్షన్ని విధించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ మున్సిపల్ ఆఫీస్ పరిధిలోకి
తిరువూరు కొండూరు మండలం రామచంద్రాపురంలో మహిళా పోలీసుల సైకిల్ యాత్రకు ఘనస్వాగతం పలికిన అధికారులు యువత డ్రగ్స్ బారిన పడకుండా ప్రజల్లో చైతన్యం సృష్టించేందుకు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు నేతృత్వంలో డ్రగ్స్ పై దండయాత్ర 19వ రోజుకు చేరింది. 510 కిలోమీటర్లో 272 కిలోమీటర్లు పూర్తి కాగా కృష్ణరావుపాలెం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. సిగ్గుపడుతున్నావా? లేదురా నాయన. మరేంటి టెన్షన్గా ఉంది, భయంగా ఉందా? ధైర్యం తెచ్చుకోవాలమ్మా. ఏంటే ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఎక్కడ అమ్ముతారా? ఇటు ధైర్యాన్ని కూడా అమ్ముతారు ఎవరైనా? నీకు నువ్వుగా తెచ్చుకోవాలి గట్టిగా. నమస్కారం అండి. చాలా మంది స్టూడెంట్స్ కానీ ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు కానీ వాళ్ళకి తెలియకుండానే డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు చాలా మంది ఈ డ్రగ్స్ కేసులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. అందుకే వాటి మీద అవేర్నెస్ కల్పించడానికి మేము ఇది స్టార్ట్ చేసాము. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు గారు అండ్ డీసీపీ మేడం అందరూ మా 5గురిని సెలెక్ట్ చేసి ఈ డ్రగ్స్ పై దండయాత్ర అనే కార్యక్రమం 34 days 510 kilometers మేము ఈ సైకిల్ పై ర్యాలీ చేస్తున్నాము. స్కూల్స్ బయట లేదా కాలేజెస్లో బస్ స్టాండ్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు అలవాటు చేస్తారు మెల్లమెల్లగా. పిల్లలకైతే చిన్న బడ్డీలు ఉంటాయి కదా స్కూల్ బయట, వాళ్ళకి తెలియకుండానే స్టార్టింగ్ అలవాటు చేసి వాళ్ళు దానికి ఎడిక్ట్ అయిన తర్వాత వాటిని డబ్బులకి ఇస్తూ ఉంటారు. అంటే ఎలాగంటే ఒకసారి మనం డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యామంటే అవి లేకపోతే మనం ఇంకా ఉండలేమో అనే స్టేజ్కి వెళ్ళిపోతారు. ఆ డ్రగ్స్ అనేవి మన బ్లడ్లో కలిసిపోయి ఇంకా అవి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని టీడీపీ నేతలు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా గత 5 ఏళ్లలో జరిగిన అనేక అక్రమాలపై మండిపడ్డారు. వెంకటాచలం పంచాయతీని తొలగించడం, 80 లక్షలకు పైగా అవినీతి కేసులను వెల్లడించడం నేపథ్యంలో మిగతా పంచాయతీలలో ఇంకా ఎంతమంది అవినీతి జరిగిందో అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. టీడీపీ నేతలు తమ ప్రభుత్వ అభివృద్ది పనులు గుర్తిస్తూ ప్రజా సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్న వారిపై అనుచిత ఆరోపణలను నిరసించారు. నీకు మీ అనుచరుడు చెప్తాం ఎక్కడైనా సరే వెంకటాచలం పంచాయతీలో మేము అవినీతి చేయలేదు, మేము సక్రమంగా పరిపాలించాము, మేము సక్రమంగా ఉన్నాము అని ఈ రోజైనా సరే రేపైనా సరే ప్రమాణం చేయగలరా? మీరా నిద్రలు వేస్తే అబద్ధాలు ఇప్పుడు అమ్మాయి కనుకోబాకు వెంకటేశ్వర కబద్దాలు కూడా చెప్తాం. మా చంద్రబాబు నాయుడు గారి కానీ ఒక్కసారి కానీ నువ్వు బూతు మాటల్లో కానీ అవాకులు చవాకులు పేరుతో మాత్రం తీవ్రంగా ఉంటుంది. పంచాయతీలోని సర్పంచ్ని తొలగించడం మనం చూసాం. ఈరోజు ఎంత నీచానికి దిగజారిపోయారంటే ఇక్కడ ఉన్నటువంటి అవి ఏమైపోయినా పర్వాలేదు, ఎంత దూరమైన నాశనం అయిపోయినా పర్వాలేదు, నేను నా ఫ్యామిలీ మేము ఉంటే కాలేదు అనుకోండి ఈరోజు చేశారు. ఈరోజు ఒక మహిళని నీచమైన స్థితికి దిగజార్చేసే వెంకటేశ్వర అది నీకు తెలియట్లా. డబ్బు అనేది పైన వేసుకొని తగలబెట్టుకో. నోటికి ఏది వచ్చినట్టు ఆ గతంలో నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు ప్రవర్తించినట్టు తీరు ఒక్కసారి నువ్వు అర్థగ్రహం చేసుకో. నువ్వు ఎక్కువగా అవినీతికి పాల్పడ్డావు కాబట్టి, అవినీతి చేసుకోవాలని చూసావు కాబట్టి అవినీతిగా నువ్వు కొట్టావు, నువ్వు మాట్లాడవు. ఎందుకంటే నీకు కావాల్సింది ఎస్సీ ఎస్టీలు అయితేనే కొంచెం మనం మాట్లాడిస్తే అవతల వాళ్ళు గమ్ముకుంటారని ఒక మా ఎస్సీ సోదరులైనటువంటి వాళ్ళని నీ పూలు బొమ్మల్లాగా పెట్టుకొని మా మీద మాట్లాడిస్తావు. ఈ రోజు నీకు మీ అనుచరుడు చెప్తాం ఎక్కడైనా సరే వెంకటాచలం పంచాయతీలో మేము అవినీతి చేయలేదు, మేము సక్రమంగా పరిపాలించాము, మేము సక్రమంగా ఉన్నాము అని ఈ రోజైనా సరే రేపైనా సరే. మరిన్ని డీటెయిల్స్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ AVN TV తెలుగు న్యూస్.